हेलो बच्चों, आप सभी कैसे हो? आई होप कि तुम सब अच्छे होंगे। तो आज हमारे चैनल पे आप सभी का स्वागत है। तो आज हम पढ़ने वाले हैं 8वीं कक्षा का चौथा अध्याय जो है कौन, इसको हम पढ़ने वाले हैं। అయితే నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోన్ అంటే ఎవరు అన్నమాట. అంటే మనకు తెలని తెలియనిది कौन ఎవరు. అయితే बिना किसी देरी के हम चलेंगे गद्य के अंदर। तो आप भी मेरे साथ जुड़े रहिए। तो बच्चों आप देख सकते हो यहाँ पे मैं పడుంగా और आप सुनना और मैं इसकी मीनिंग भी बताऊंगा. నేను తెలుగులో కూడా చెప్తాను దీని మీనింగ్, ఓకేనా? సరే, అయితే స్టార్ట్ చేద్దాం. अगर न होते चांद रात में हमको दिशा दिखाता कौन, अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन. అంటే అగర్ నా హోతే చాంద్ రాత్ మే అంటే చంద్రుడు ఒకవేళ ఆకాశంలో లేకపోతే మనకు దిశని చూపేవారు ఎవరు ఉండేవారు అని అంటున్నాడు. అంటే ఇప్పుడైతే బ్యాటరీలు ఉన్నాయి, కానీ ముందు కాలంలో బ్యాటరీలు లేక మన పూర్వీకులు ఆ చంద్రుడి యొక్క లైట్‌తోనే ఎటైనా పోతుండే అన్నమాట. అగర్ నా హోతా సూరజ్ దిన్‌కో సోనే సా చమ్కాతా కౌన్. అంటే డేలో ఒకవేళ సూర్యుడే లేకపోతే మన ఈ పృథ్వీని బంగారం లెక్క మెరిపించేవాడు ఎవరు ఉండేవారు అని అడుగుతున్నాడు कौन. अगर न होते निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन, अगर न होते निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन, अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन. అంటే అగర్ నా హోతే నిర్మల్ నదియా అంటే నిర్మలమైన నదులు ఇప్పుడున్న నిర్మలమైన నదులు ఒకవేళ లేకపోతే జగకి ప్యాస్ బుజాతా కోన్ అంటే ఈ బ్రహ్మాండం యొక్క దీన్ని జగకి ప్యాస్ బుజాతా కోన్ అంటే ఈ బ్రహ్మాండం యొక్క దాహాన్ని తీర్చేవారు ఎవరు ఉండేవారు ఒకవేళ నదులు లేకపోతే మనకు నీళ్ళు దొరకాయి కదా, అందుకోసం అట్లా అంటున్నాడు అనమాట. అగర్ నా హోతే పర్వత్ మీఠే ఝర్నే భలా బహాతా కోన్ అంటే ఈ పెద్ద ఇగోండి ఇక్కడ చూడండి, ఈ పెద్ద పర్వతాలే లేకపోతే ఈ ఝర్నా అంటే ఈ చిన్న చిన్న నదులు అన్నమాట. ఈ పెద్ద పర్వతాలు లేకపోతే ఝర్నే బహాతా కోన్ అంటే ఝర్నే అంటే ఈ నదులు ఎక్కడి నుంచి వస్తుండే, ఈ పర్వతాలే లేకుండే అని అంటున్నాడు. అది కింద చూద్దాం. अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन, अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन అంటే ఒకవేళ ఈ పచ్చని చెట్లే లేకపోతే ఈ పచ్చని ఉన్న ప్రకృతిని ఎవరిస్తుండే అని అంటుంది. అగర్ నా హోతే ఫూల్ బతాओ ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కోన్ అంటే అగర్ నా హోతే ఫూల్ బతాओ అంటే ఈ పువ్వులే లేకుంటే, ఈ పువ్వులు ఇట్లా కాకపోతే ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కోన్ ఇట్లా అయి మనకు అంటే స్మైల్ ఎవరిస్తుండే ఒకవేళ ఈ పువ్వులే లేకపోతే అట్లా. అదే నెక్స్ట్ చూద్దాం. ఇగోండి ఈ పువ్వులు ఇట్లా పువ్వులు ఇట్లాగా అయి అంటే మనకు స్మైల్ ఇస్తాయి అన్నమాట. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. అంటే ఇటు చూడండి, అగర్ నా హోతే బాదల్ నభ్ మే ఇంద్రధనుష్ రచ్ పాతా కోన్ అంటే ఈ బాదల్ అంటే ఇది మన మబ్బులు. ఒకవేళ మబ్బులే ఆకాశంలో లేకపోతే ఇంద్రధనుస్సును ఏర్పరిచేది ఎవరు? అంటే మన ఇక్కడ చూడవచ్చు మీరు. ఒకవేళ ఇవి లేకపోతే ఇంద్రధనుస్సు ఏర్పడదు అని అంటున్నాడు. అగర్ నా హోతే హమ్ తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్ ఒకవేళ మనమే లేకపోతే ఇవన్నీ ప్రశ్నలు అడిగేవారు ఎవరుంటుండే అని అంటున్నాడు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సరేనా పిల్లలు? అయితే ఒకవేళ మీకు ఈ నేను నేర్పిన గద్య అంటే ఈ చాప్టర్ ఒకవేళ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఛానల్ మీద కొత్తగా ఉంటే. ఇంకా మీకు ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్లు కావాలంటే కమెంట్ చేయండి. నేను ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ మీకు ఇస్తాను. ఇది ఈ చాప్టరే కాకుండా వేరేది ఏ చాప్టర్కైనా
ఒకవేళ మీకు క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కావాలంటే నాకు చెప్పండి. నేను మీకు ఇస్తాను.